గాలులు, అలలు సమర్థులైన సరంగులకు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయి. గు అంటే చీకటి, రు అంటే దానిని పోగొట్టేది. గురువు అంటే అజ్ఞానపు చీకటిని పోగొట్టే జ్యోతి. గురువు ప్రేమమూర్తిగా, జ్ఞానమూర్తిగా ఉండాలి. అతను వెలిగించే దీపం లాంటి వాడు. తాను వెలుగుతూ మరెందరికో వెలుగును ప్రసాదించాలి. గొప్ప ఆదర్శాలు గొప్ప మనస్సులను రూపొందిస్తాయి. గొప్ప పనులు చెయ్యాలంటే కావలసింది శక్తి కాదు, ఓపిక. గొప్ప త్యాగాల ద్వారానే గొప్ప కార్యాలు సాధ్యమవుతాయి. గొప్ప మనస్సు గలవారు ఆశయాల గురించి చర్చిస్తారు. మామూలు మనస్సున్నవారు సంఘటనల గురించి చర్చిస్తారు. సంకుచిత మనస్కులు మనుషుల వ్యక్తిగత జీవితాలు, లోటుపాట్ల గురించి చర్చిస్తారు. గొప్పవారయ్యేందుకు ఆరాటపడితే సరిపోదు, శ్రమించాలి. గొప్పవారి గొప్పదనం వారు చిన్నవాళ్ల పట్ల ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. ఘర్షణల వల్ల శక్తి వృధా అవుతుంది. హెచ్చుతగ్గులు వస్తాయి. ఆందోళనలు చెలరేగుతాయి. అశాంతి కలుగుతుంది. చదువుకున్న తల్లి వందలాది స్కూల్ టీచర్ల కన్నా శ్రేష్ఠురాలు. చక్కని జ్ఞాపక శక్తి, శ్రద్ధ చూపడమే నిజమైన మార్గం. చదరంగంలో మాదిరిగానే జీవితంలో కూడా ముందు చూపు ఎంతో అవసరం. చమురు వల్ల దీపం వెలిగినట్లే ధనం వల్ల అవసరాలు తీరుతాయి. చరిత్ర లేని మనిషి బ్రతికున్నప్పటికీ చచ్చినట్లే. చాతుర్యం వల్ల కష్టాలను అధిగమించొచ్చు. సోమరితనం కష్టాలను కొని తెస్తుంది. చాలామంది రహస్యాలను వెల్లడించరు, అయితే వాటితో వ్యాపారం చేస్తారు. చావుకు భయపడటం అంటే జీవితం విలువ అర్థం కాకపోవడమే. చిత్త చాంచల్యం గలవారికి, పెద్దలను గౌరవించలేని వారికి మిత్రులు దొరకడం అతి కష్టం. చిన్నప్పుడు వేసిన తప్పటడుగులు ఆనందాన్నిస్తాయి. జీవితంలో వేసిన తప్పటడుగులు దుఃఖాన్ని, కష్టాల్ని తెస్తాయి. చినిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. చీకటిలో ఉన్నప్పుడు తచ్చాడి వెలుగు కోసం ప్రయత్నించాలి గాని ఎవరో వెలుగును ప్రసాదిస్తారని ఉన్న చోటనే ఉండకూడదు. చెక్కు చెదరని నీతి, నిజాయితీలు కలిగి ఉండటం నాయకత్వానికి మౌలిక అర్హత. చెడు మంత్రి వల్ల రాజు, చెడు సహవాసం వల్ల మంచి అలవాట్లు, చరిత్రహీనత వల్ల సంపదలు నాశనమవుతాయి. చలమలో నీరు తీసిన కొద్దీ ఊరినట్టు మనిషిలో చదివిన కొద్దీ వివేకం పెరుగుతుంది. చేతలను మనం నమ్ముకోవాలి. మాటలతో ఏమీ జరగదు. చేయకూడని పనులు చేసినందువల్ల మనిషి ఏ విధంగా చెడతాడో చేయవలసినవి చేయకపోయినా అలాగే చెడతారు. చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చెయ్యాలనే కోరిక ఉన్నవాడే ఎక్కువ చేయగలుగుతాడు. జడంలో చైతన్యాన్ని క్రమంగా అధ్యయనం చేయడమే నాగరిక చరిత్ర. జాగ్రత్తగా ఉండడమంటేనే వివేకం సగం కలిగి ఉన్నట్లు. జాతీయ ప్రగతి అంటే వ్యక్తుల శ్రమ, శక్తి, నిజాయితీ. జాతీయ పతనం అంటే వ్యక్తుల సోమరితనం, స్వార్థం, దుర్గుణం. జీవితం కేవలం జీవించడానికే కాదు, బాగా జీవించడానికి. జీవితంలో ఆశ అనేది మనిషిని కర్తవ్య ప్రేరితుణ్ణి చేస్తుంది. జీవితం బుద్భుతప్రాయం కాదు, సుందరమైన వరం. దీని ద్వారానే శాశ్వత స్థితిని సాధించగలం. జీవితం ఓ గొప్ప విద్యాలయం. ఇందులో నేర్చుకోగలిగినంత నేర్చుకోవచ్చు. జీవితంలోని బరువు బాధ్యతల్ని ఆనందంతో సహించడం నేర్చుకోవాలి. జీవితంలో ఏది వ్యసనంగా పరిణమించకూడదు. అదే జీవితానికి ప్రధాన సూత్రం. జీవితంలో ఎక్కువ భాగాన్ని సద్వినియోగం చేసుకునే కళనే పొదుపు అంటారు. జీవితంలో విజయం సాధించాలంటే మెట్ల వైపు చూస్తూ ఉండక వాటి వైపు పయనం సాగించాలి. జీవితానికి అర్థం తెలుసుకుంటే మానసిక అశాంతి ఉండదు.
కాంతి ప్రవేశిస్తే చీకటి నశించినట్లే. జీవితపు విలువలు తెలియాలంటే సగం జీవితాన్ని వ్యర్థం చేసి చూడు. జీవితానికి లక్ష్యం ఆనందం కాదు, శీలం. జీవితానికి విశ్వాసం పునాదిలా ఉండాలి. విశ్వాసం లేకుండా ఏ పని చేసినా వ్యర్థమే. జీవితాన్ని చక్కగా ఉపయోగించుకోవాలనే వ్యక్తి యవ్వనంలో వృద్ధాప్యపు అనుభవం, వృద్ధాప్యంలో యవ్వనం నాటి శక్తిని కలిగి ఉండాలి. జ్ఞానం ఉపదేశాల వల్ల, ఉపన్యాసాలు వినటం వల్ల రాదు, అనుభవపూర్వకంగా మాత్రమే తెలిసేది. జ్ఞానం పెరిగే కొద్దీ అజ్ఞానమెంతో తెలిసి వస్తూ ఉంటుంది. జ్ఞానమంతా మనోనిశ్చలత మీద ఆధారపడి ఉంది. జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. డబ్బు, కాలం ఈ రెండు జీవితంలో అతి బరువైన సమస్యలు. రెండింటిలో ఏదో ఒకటి అవసరానికి మించి ఉండి దాని ఉపయోగం తెలియకపోతే అది దురదృష్టమే. డబ్బు అడగలేని సముద్రం వంటిది. గౌరవం, అంతరాత్మ, సత్యం అన్నీ అందులో మునిగిపోతాయి. జ్ఞానులు పొందలేని దానిని కోరరు, నశించిపోయిన దానిని గురించి విచారించడానికి ఇష్టపడరు, ఆపదలందు కూడా చలించరు. డబ్బు ఎంత మంచి సేవకుడో అంత చెడ్డ యజమాని. డబ్బు తగినంత లేనప్పుడు కాదు, ఉన్నప్పుడే పొదుపు గురించి ఆలోచించటం వివేకం. డబ్బు సంపాదన నీ వృత్తి అయితే మొదట నీ అవసరాలకు సంపాదించు, తర్వాత సమాజంలోని సత్కార్యాల కోసం సంపాదించు.